వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో మేకల సంతను ఏర్పాటు చేయడంతో బంటవారం మండల ప్రజలకు సమీప కర్ణాటక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బంటవారం మండల కేంద్రంలో మేకల సంతను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటలకు మేకలు గొర్రెల సంత నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ఈ ప్రాంత రైతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచారం వెంకటేశం, నాయకులు మొగులయ్య, సుదర్శన్, డైరెక్టర్లు యాదగిరి, శాకం నరసింహులు, మున్నాబాయ్, వెంకటయ్య, సుదర్శన్, శాకం రాములు, సుదర్శన్ యూత్ అధ్యక్షుడు అరుణ్, వ్యాపారులు, అమ్మకదారులు తదితరులు పాల్గొన్నారు. కట్టుగానే చాలా సేను అయిపోయినాయి కానీ లేట్ అయితే మామా ఇక్కడ కొల్లగా మామా ఇక్కడ మామా ఇక్కడ 5,000 కలిసి బేరం చేయాలి. ఎవరు రాలేదు. సర్వే చేస్తే ఆడదాకా చేశాను. నర్సింగ్
ఆడుకోండి అన్న, మీరు ఆడుకోండి. ఉలయ సార్ గారికి, రంగారెడ్డి పటేల్ గారికి, నరసింహారెడ్డి పటేల్ గారికి, వేదిక మీద ఉన్న అందరి నాయకులు, పెద్ద పెద్ద నాయకులు అందరి నాయకులకు పేరు పేరున మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వచ్చిన మల్లేశ్వరకు టిఎస్ఎస్ వైస్ చైర్మన్ గారు ఎక్కడున్నారు? టిఎస్ఎస్ వైస్ చైర్మన్ గారు, గున్నాబాయి, ఇసాక్ తోఫిక్, అందరికి పేరు పేరున వ్యవసాయ మార్పల్లి మార్కెట్ కమిటీ నుంచి అందరికీ స్వాగతం పలుకుతున్నాము. వ్యాపారస్తులు, కొనుగోలుదారులు, అమ్మకందారులు అందరికీ స్వాగతం. ఈరోజు మొట్టమొదట మా కృషి ఫలితమే కనబడింది. మొదటి రోజే కనబడ్డది. దాదాపు మహేందర్ రెడ్డి అన్న ఈ బంటంలో మార్కెట్ జరగడానికి ప్రధానమైన కారకుడు. వారు అత్యంత ఇంట్రెస్ట్ తోటి వర్క్ తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్లస్ ఇప్పించడం కానీ, మళ్ళీ మాకు మేము మర్చిపోయినా కూడా ప్రతిరోజు ఫోన్ చేసి అలా ఏమాయి మీ మార్కెట్ ఏమాయి, మీరు ఏం చేస్తారు అని మనకుండా ఇంట్రెస్ట్ ఆయన తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించినందుకు మహేందర్ రెడ్డి అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నానన్న మా బంటరం మండలం నుంచి. అలాగే ఈరోజు దాదాపు 3 లక్షల పైచీలకు వ్యాపారం జరిగింది. మొదటి రోజే వ్యాపారస్తులందరికీ మరీ కృతజ్ఞతలు. ఈ వ్యాపారాన్ని దినదిన గణంగా అభివృద్ధి చెందించాలని అది మీతోటి అవుతుంది కాబట్టి మీరు మీ చుట్టుపక్కల వ్యాపారస్తులకు ఇంకా తెలియజేసి మన బంటారం గ్రామాన్ని, మండలాన్ని మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి అభివృద్ధి చేసుకొని మార్కెట్ను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నాయకులు తమ సందేశాలను చిన్న ఇచ్చిన తర్వాత ఈ వ్యాపారస్తులకు వీళ్ళకు కొంచెం సన్మానాలు చేయాలనుకుంటున్నాము. మీరు కొంచెం టైం ఇవ్వాలి మాకు. ఒక రకంగా బంటారం గ్రామానికి సంబంధించి చెప్పాలంటే ఈ మార్కెట్ స్టార్ట్ అయిన కన్నా ముందు ఒక రకమైన బంటారం అయితే, ఈ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక రకంగా అభివృద్ధి చేస్తుంది, ఇంకో రకంగా ఉంటుందని చెప్పి మేము చాలా గర్వపడుతున్నాం, ఆనందపడుతున్నాం. ఈ యొక్క మేకల సంత ఇక్కడ ఏర్పాటు చేయడానికి కృషి చేసిన ముఖ్యంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మహేందర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ గారు మల్లేశం గారు, అండ్ డైరెక్టర్లు, మా మండలానికి చెందిన 3 డైరెక్టర్లు, విలేకరులు, వ్యాపారస్తులు అండ్ మేకలు ఎవరైతే ఉందో వాళ్ళకు కూడా గ్రామస్తులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మార్కెట్ కావాలని కొన్ని సంవత్సరాల నుంచి మేము కోరుకున్నాము. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు విమర్శించాలనే ఉద్దేశం కాదు, కానీ మా ఊరికి వెళ్ళి చైర్మన్ అయిన వ్యక్తి కూడా దీన్ని చేయలేకపోయాడు. మహేందర్ అన్న ఇంట్రెస్ట్ కాబట్టి మేము బంటారం మండలమే, బంటారం గ్రామం కూడా నిలబడి ఉంటుందని చెప్పి నేను మళ్ళీ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ముఖ్యంగా నేను వ్యాపారస్తులకు చెప్తున్నా, బంటారపల్లి ఎవరికి ఇబ్బంది పెట్టుకుని కాదు, మీకు ఎలాంటి ఏమైనా ఇబ్బంది ఉంటే సహకరిస్తాం. మీరు మీ యొక్క సహకారం ఉంటే మార్కెట్ అనేది ఇది మా ఒక మారుమూల ప్రాంతం, కర్ణాటక తెలంగాణ బార్డర్లో ఉన్న మారుమూల ప్రాంతం ఇది.
ఈ మారుమూల ప్రాంతంలో కర్ణాటక వెళ్ళి కూడా కానీ బంటారం మండలే కాకుండా వివిధ దారుడు మండల్, తాండూరు మండల్, కుంచారం అటు నుంచి ఈ ముందల మర్పల్లి మండల్, ఇవన్నీ ఇక్కడ మనం సక్సెస్ చేస్తే ఈ ఇంతకుముందు నడుస్తున్న మోహన్పేట అండ్ కంకోళ్ళు మార్కెట్ కన్నా ఇది ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. అట్లా కూడా ఇది చేయాలని చెప్పి చెందినట్టు మనం ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ ఈ యొక్క మార్కెట్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి కృషి చేసిన మా ముగ్గురు డైరెక్టర్లు కూడా అండ్ మా చైర్మన్ గారితో, వైస్ చైర్మన్ గారితో, ముఖ్యంగా సెక్రటరీ గారు మనం యాజమారుస్తున్నాం వాళ్ళదే ఎంత ఇది చేసిన పాలక మండలి చేసిన సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్తే. ఎవరైనా మాట్లాడచ్చు. ఎట్లా ముఖ్యంగా ఈ రోజు ఇది కావడానికి ప్రభాకర్ గారు, లేవు బాబా, నీకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఎంపీటీసీ గారు కూడా చాలా మంచి కృషి చేశారు. నిజంగా ఈ రోజు ఇంత నిండా మార్కెట్ అయ్యేదానికి కారణం వీళ్ళిద్దరే అని అనుకుంటున్నాను నేను. వాళ్ళకు కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. బండారం మండల్లో మేకల్ సొంత నింపింది చాలా మంచిగా అయింది. ఇక్కడ డెవలప్ చేయాలి, అందరూ కలిసి పేద మనుషులు కలిసి డెవలప్ చేస్తే మంచిగా డెవలప్ అవుతుంది. అక్కడక్కడ పల్లెల పొంటి తిరిగి చెప్పాలి, ఇక్కడ సొంత అవుతుంది రావాలి మేకలు తీసుకుని అని చెప్పాలి. చెప్తే అందరు వచ్చి చేస్తారు. జర సౌకర్యం చేయండి. ఏం చేయాలంటే నీళ్ళ అది చేసేయండి, అయితే డెవలప్ అయిపోతుంది. అందరికీ ధన్యవాదాలు. వెంకటన్న ఈరోజు బంటారం మండలంలో ఒక సుదినం మంచి సాంప్రదాయానికి నాంది పలికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మర్పల్లి మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేందర్ రెడ్డి గారికి, అదే రీతిగా మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వెంకన్న గారికి, మౌలానా గారికి, మరి వైస్ చైర్మన్ గారికి, సీనియర్ నాయకులు రాములు గారికి, ముఖ్యంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లందరికీ, మాజీ సర్పంచ్ గౌరవనీయులు నరసింహారెడ్డి గారికి, రంగారెడ్డి గారికి, గ్రామ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శనం గారికి, యాకూబ్ అలీ గారికి, శ్రీనివాస్ గారికి, మరియు శ్రీనివాస్ రెడ్డికి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ గారికి, కాంగ్రెస్ పార్టీని 6 నిమిషాలు శ్రమిస్తూ భుజస్కంధాలపై వేసుకొని ఎన్నో పోరాటాలు చేసిన తమ్ముడు అజ్ము గారికి, గౌస్ గారికి, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నరసింహ గారికి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు, పూర్వం కాబోయే ఈరోజు ఈ మార్కెట్ ఈ విధంగా స్టార్ట్ చేసుకోవడం మనందరికీ ఆనందకరం. చాలా ఈ కార్యక్రమం గౌరవనీయులు ఈ విజయం ఈ సంత అంతా గౌరవ శాసనసభ్యులు స్పీకర్ గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మీతో మనవి చేస్తా ఉన్నా. నేను ఒకటి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మా వెంకన్నకు మరియు చైర్మన్కు డైరెక్టర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మంచి అవకాశం కాబట్టి మీరు చిన్న ఏజ్లోనే ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, ఇంకా ముందు పోయి అనేక అభివృద్ధి పెద్ద పెద్ద పదవులు అలంకరించాలని కోరుకుంటూ, ఇది ఈ సంవత్సరం మాట ఇచ్చినట్ల ఎంత కష్టపడి ఈ మార్కెట్ని ఇక్కడ తీసుకొచ్చినో అదే రీతిగా వచ్చే సంవత్సరం ఇదే సంవత్సరం లోపు అన్ని షెడ్లు చూడాలి నీ నాయకత్వంలో. మన గౌరవ ప్రసాద్ కుమార్ గారు షెడ్లను ఓపెన్ చేయాలి ఇదే రోజు అని చెప్పి మీకు ఇద్దరికి మరి ముగ్గురు మార్కెట్ కమిటీ డైరెక్టర్లను చూస్తే చాలా నాకు నిజంగానే ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నారు. నేను ప్రభాకరాన్ని ఉంటున్నా ఇక్కడ దళాలి మస్తు చేసినాం కానీ రాలేదు. అయినా మిమ్మల్ని మనస్ఫూర్తి అభినందిస్తూ నేను ఒకటే చిన్న రిక్వెస్ట్ అన్నా, ఈ బండారం మండలంకు అనేక రకాలుగా టైం ఇస్తున్నందుకు మండల తరపున కృతజ్ఞతలు. అదే రీతిగా మేము మా కాలానికి ఒకటే వ్యాపారస్తులకు మన ఆయన కూడా ఎడ్ల వ్యాపారం చేస్తుండే నీళ్లు ఆ షెడ్డు కొంచెం అదంతా వచ్చే సంవత్సరం లోపు ఇప్పుడు నీ మాటల హామీ ఇవ్వాలి. అది ఏమన్నా చేయి కానీ వచ్చే సంవత్సరం షెడ్డు నీ చేతుల మీదుగా గౌరవ స్పీకర్ గారి చేతుల మీదుగా
మా మండల పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యం చేయాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్. మేకల సంత ప్రారంభ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి మహేందర్ రెడ్డి గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ మల్లేశన్న గారికి, పెద్దలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా అన్న వెంకటన్న గారికి, ప్రతి ఒక్కరికి, నా మిత్రుడు వెంకటయ్య గారికి, పెద్దలు రంగారెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, డైరెక్టర్ మా నరసింహుడు, ఇసాక్, యాదగిరి, పాండు, మొత్తం వచ్చినటువంటి డైరెక్టర్లందరికీ నమస్కారం. ఆ రోజు రైతు వేదికల ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు రైతు వేదిక ప్రోగ్రామ్ వచ్చిన రోజు అందరు కూర్చొని ఆ రోజు ఒకటే అన్న మేకల సంత కావాలి, తుర్మామిడి షెట్లు కావాలి అంటే చైర్మన్ అన్నాడు, అన్న ఒకటి చేద్దామండి, ఫస్ట్ అయితే మేకల సంత స్టార్ట్ చేద్దామండి, దానికి అందరూ సహకరించండి అని మా దుర్మాండలు అందరితో మాట్లాడుకొని అందరం సహకరించి అందరం ఫస్ట్ హెడ్ క్వార్టర్ అయితే కానీ అని ఆ రోజు అందరూ అనుకున్నందుకు చైర్మన్ గారు ఇంత తొందరగా యాక్టివ్ ఈ ప్రోగ్రామ్ చేస్తాడు అనుకోలేము. అందులో మా డైరెక్టర్లు అందరూ చాలా కష్టపడ్డారు, మా పార్టీ ప్రెసిడెంట్ అందరూ. ముందులో కూడా బంటారం ఏ కార్యక్రమం చేసినా మా చైర్మన్ గారే కానీ మా మండలంలో ఉన్న కార్యకర్తలు అందరూ ప్రతి దానికి సహకరిస్తారు. ఈ ముందర కూడా ఏ విషయంలో అయినా స్థానిక సంస్థల్లో కానీ ఏ దాంట్లో అయినా మన మండలంలో ఇంత పకడ్బందీగా ముందర జడ్పీ కానీ ఎంపీపీ కానీ ప్రతి దాంట్లో మా చైర్మన్ గారు కూడా అందులో కూడా పాలు పంచుకుంటూ ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళందరూ సర్పంచులు, ఎంపీటీసీలు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు ప్లస్ మార్కెట్ కమిటీ సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మహేందర్ రెడ్డి అన్న గారు తన సందేశాన్ని ఇవ్వాలని వచ్చి అన్న మాట్లాడతారు. ఒకసారి మాట్లాడన్నా. జై కాంగ్రెస్. నేటి మేకల మార్కెట్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మర్పల్లి మార్కెట్ చైర్మన్ మహేంద్రన్న గారికి, అలాగే వైస్ చైర్మన్ గారి మల్లేశన్న గారికి, అలాగే పాలక వర్గానికి, అలాగే అధికారులకు, బంటారం మండల అధ్యక్షులు, మరి అందరి పేర్లు తెలియదు, అందరి నాయకులకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, డైరెక్టర్లకు పేరున మీ అందరికీ నేటి శుభాభివందనాలు. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మీ కళ మేకల సంత ఈరోజు స్టార్ట్ అయింది. ఈ సంత 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. मैं कुंजारा में मटन बेचता हूँ, कम से कम 50 तांडे हैं वहाँ पे पूरे आते, और बाजार ऐसा भरेंगे सबको साइड मारेंगे, बाजार ये एक दिन सबको साइड मारेंगे, पूरे गरीब और पूरे हर आदमी आता, 1-2 बकरा लेके चल जाता अंदर। इतनी पब्लिक आती, अंदाजा न को लगाओ, कम गोल मोमिन पे जाते, बहुत दूर होता वो पे, बहुत नजुक है तांडे, 50 तांडे हमारे कुंजारम एरिया में पूरे हर पब्लिक సంత ఏర్పాటు చేసినందుకు మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నకు మరియు ఇక్కడ ఉన్న పెద్దలు వైస్ చైర్మన్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ మార్కెట్ అంచెంచెలుగా ఎదగాలంటే మోయిన్పేట, కమ్మకోల్కోది ఇంకా ఎదగాలి. ఇక్కడ ఎస్టీ వాళ్ళు చాలా మంది ఉంటారు కుంచారం సైడ్, వాళ్ళు ఇక్కడికి నుంచి మోయిన్పేటకు వచ్చి మేకలు కొంటారు. కమ్మకోలు అంటే మాకు సంవత్సరంలా తాండలు మస్తు మంది మేకలు వస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు దావా చేస్తారు ఇంటి దేవుంది. కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళకు చాలా దగ్గర అయితే ఈ సౌకర్యం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ ముగిస్తాను. కేంద్రంలో పశువుల సంత ప్రారంభానికి విచ్చేసిన గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మరియు గౌరవ సభ్యులు మరియు గ్రామ పెద్దలందరికీ మా మార్కెట్ కమిటీ తరఫున అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మార్కెట్ డెవలప్మెంట్కు మా సార్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో నేటి మేకల సంత ప్రారంభోత్సవ కార్యక్రమం బంటారం టౌన్లో చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్ గారు మల్లేశన్న గారు, పెద్దలు డైరెక్టర్లు నరసింహన్న గారు, షౌకత్ గారు, పాండు గారు, ఈ
అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు పెద్దలు వెంకటేశ్వరన్న గారు, పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మౌలన్న గారు, యాదన్న గారు, హరీష్ రెడ్డి గారు, నరసింహన్న గారు, నరసింహారెడ్డి అన్న గారు, రంగన్న గారు, వెంకటన్న గారు, సిద్ధిరాములు గారు, సాన్ పేరు చెప్పిన సుదర్శన్ అన్న గారు, అదేవిధంగా మన అరుణ్ గారు యూత్ కాంగ్రెస్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామలన్న గారు, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ మరపల్లి వసీయుద్దీన్ గారు, మున్నాబాయ్ గారు, యాకుబల్లి గారు, అజ్ముద్దీన్ గారు, ఇంకెవరన్నా గౌస్ గారు, మాజీ సొసైటీ వైస్ చైర్మన్ సుదర్శన్ గారు, పేరున వ్యాపారులకు అందరికీ కూడా యువదన నరసింహన్న గారికి పేరున అందరికీ కూడా ఇంత బ్రహ్మాండంగా ఇంత మంచి కార్యక్రమం చేసుకుంటున్న సందర్భంగా దానికి మొత్తానికి గౌరవ పెద్దలు మన స్పీకర్ గారు ప్రసాద్ సార్ ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. కానీ ఇంత బ్రహ్మాండంగా ఇంత మంచిగా జరుగుతాయంటని చెప్పి ఇన్ని మేకలు వస్తాయంటని చెప్పి ఊహించలేదు. వాస్తవానికి ఈ మారుమూల ప్రాంతంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం నాకైతే మంచి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి వ్యాపారులు మీకు అందరికీ కూడా మరొకసారి మీకు ఏ సమస్య ఉన్నా కానీ చెప్పొచ్చు. ఇక్కడ మా యాదవ్ ఉంటాడు, వెంకటన్న ఉంటాడు, అందరు ఉంటారు. మీకు మంచినీటి ఇంతకుముందు వెంకటన్న అన్నట్టు మంచినీళ్ళ కోసం ఈ వారం 15 రోజుల్లో అవి కట్టిస్తాం తాగడానికి. 15 రోజులలో కట్టిస్తాం. అదేవిధంగా సార్ ఆశీస్సులతోనే సార్ దగ్గరికి తీసుకుపోతాం. అతి త్వరలో కూడా షెడ్ వేపిస్తాం. షెడ్ కూడా వేపిస్తాం. ఒక 2-3 వారాల లోపల వీలైనంత మటుకు సార్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చి అప్పటి వరకు ఈ మంచినీళ్ళు ఏదైతే ఉన్నదో ఈ మేకలకు పశువులకు తాగడానికి అదైతే ముందు చేపిస్తాం. తర్వాత ఈ షెడ్ చేపిస్తాం. కాబట్టి ఇట్లాంటి వాటికి మండలం నుంచి అందరి సహాయ సహకారాలు అవసరం. మీరు సహకరిస్తేనే ఏదైనా కానీ ఊర్లు కానీ ఏదైనా అభివృద్ధి జరుగుతాయి. అభివృద్ధి చెందాలంటే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. రాబోయే రోజుల్లో ఏదున్నా, ఏ సమస్య ఉన్నా, ఏ చిన్నది ఉన్నా కానీ నాకు చెప్పండి, నేను వస్తాను. ఏ పని ఉన్నా. కాబట్టి ఇంకా ఏమున్నా కానీ చెప్పండి, నేను చేసే ప్రయత్నం చేస్తా. నేను సార్ దృష్టికి తీసుకెళ్తా, సార్తో చెప్తా. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరు హాజరైనందుకు అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సహకారాలు తీసుకొని అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ ఈ సందర్భంగా బంటారం గ్రామ ప్రజలందరికీ ఈ మేకల సంత అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హామీ ఇచ్చేట వల్ల చాలా వైస్ చైర్మన్ మల్లేశమన్న గారు, ప్రెసిడెంట్ వెంకటన్న గారు, మోలయ్య సార్ గారు, పి వెంకటన్న గారు, రంగారెడ్డి పల్లి గారు అందరూ రావాలి.
మల్లేశమన్న శాల్వతో సన్మానిస్తాడు. ఇంతకుముందు ఉండే కదా మీ పేరు తొందరగా గుర్తుండే ఉన్నట్టు సలీంబాయికి శాల్వతో సన్మానిస్తారు. సన్మానిస్తాడు సలీంబాయికి. ఎంపీటీసీ ఆనందం దించున్నాడు. నువ్వు శాల్వ మార్కెట్ కు మొట్టమొదటి మేకను తీసుకొచ్చిన పసుపుల రాజుకు దున్నపల్లి నరసింహ శాలుతో సన్మానించగలని కోరుతున్నాను. ప్రభాకర్ అన్న ఎంపీటీసీ వెంకటన్న రావడంలో కృషి చేసిండు. ఈయనకు శాలతో సన్మానించగలమని మనవి. ఆతనికని కప్తున్నారు, కాబోయే సర్పంచ్ అని కప్తున్నారు. ఎవరు? ప్రభాకర్ మామ. లైల్ సలాం, లాల్ సలాం. నరసింహ తీరా నరసింహ తీన ఊరంతా చెప్ప తిరుగుతాడు. నీకు సర్పంచ్ వెంకటన్న గారికి శాలతో సన్మానిస్తున్నాడు. లాలుభాయ్ మా డైరెక్టర్ గారు శాలతో సన్మానిస్తాడు. మున్నపై రాగలరు. డైరెక్టర్ నరసింహన్న గారు చాలా సన్మానం చేసుకోవాలి.
భాయ్కి సన్మానం చేయగలరు చైర్మన్ గారు. డైరెక్టర్ నరసింహ ముంగలికి రావాలి. నరసింహ లాస్ట్ చేసుకున్నాను. నేను అందరు చేసినా కూర్చుంటాను. సెక్రటరీ సార్ కార్యదర్శి సార్ చేయాలి. కార్యదర్శి సార్ మీరు రండి సార్. డైరెక్టర్ యాదన్న గారికి ఘన సన్మానం చేస్తా ఉన్నాయి. బంటారం తరఫున కొత్తగా ఎన్నికై మరి ఈ మార్కెట్ సంతం చేసేందుకు వెరీ వెరీ కృతజ్ఞతలు చెప్తున్నాను అన్నకు. థ్యాంక్ యూ. మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ఆయన అభిమాని రాజు గారు సర్వద సన్మానం చేస్తారు. ఒక నిమిషం ప్రొడక్షన్ చేద్దాం. అయిపోయినా ఫోటోస్? రాజు సన్మానం చేయ రాజు. जरा दूर से मारना साले खाली अर्जुन मारन याद है ऐसा वाला फोटो को खाली मैं तो फोटो फोन दे रहा किसको दादा तोरमोड वाले ठेके दे ये दूर से कितना गल इसको ना दो ये अटैक जरा इनका तो नहीं हां राइट ओके क्लिक सुना ना ओके आदम भाई ना ओकर हां लिया तो याक वाले हटो जरा नहीं लिए तुम जरा हटो बोलो अच्छा हटो ओके डन सामने फोटो है हमारा ओ यादव ना नहीं यादव ना ओ यादव ना నేటి బంటారం మండల కేంద్రంలో బంటారం గ్రామంలో మేకల మార్కెట్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరన్న గారికి, అదేవిధంగా సీనియర్ నాయకుడు మొగులయ్య గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు యాదయ్య గారికి, నరసింహులు గారికి, ఇసాక్ గారికి, అదేవిధంగా పెద్దలు నరసింహారెడ్డి అన్న గారికి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రుడు అరుణ్ గారికి, అదేవిధంగా మాజీ
వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ శాఖం రామలన్న గారికి, అదేవిధంగా పంది వెంకటయ్య అన్న గారికి, అదేవిధంగా నరసింహన్న గారికి, అదేవిధంగా హరీష్ రెడ్డి గారికి, అదేవిధంగా మున్న గారికి, అదేవిధంగా పద్మారావు అన్న గారికి, అజ్మోద్దీన్ గారికి, గౌస్ గారికి, యాకూబ్ అలీ గారికి, సలీం గారికి, సుల్తాన్పూర్ నరసింహన్న గారికి, అందరికీ పేరు పేరున మీ పేరు ప్లీజ్, సుదర్శన్ అన్న గారికి, శంకర్ యాదవ్ గారికి పేరు పేరున అందరికీ ఈ కార్యక్రమం పాలు పంచుకుంటున్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ బంటారం మారుమూల ప్రాంతంలో మేకల మార్కెట్ పెట్టాలని ఒక 4 నెలల నుంచి అనుకున్నాం. దీనికి గౌరవ పెద్దలు స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ సార్ గారు ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే ఇక్కడ సంతను ఈరోజు ఉదయం మనం ప్రారంభించుకున్నాం. చాలా బాగా చాలా చక్కగా వచ్చినాయి మేకలు, మంచి మార్కెటింగ్ అయింది. దాదాపు ఇంచుమించు 3 నుంచి 5 లక్షల వరకు వ్యాపారాలు కూడా జరిగినాయి, విక్రయాలు జరిగినాయి. ఇది ఈ మార్కెట్ రాబోయే రోజుల్లో చాలా పెద్దగా జరగాలని, అందరు దీనికి సహకరించాలని, రాబోయే రోజుల్లో ఏ వసతులు కావాలనుకున్నా గౌరవ పెద్దలతోని స్పీకర్ గారితో మాట్లాడి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి మా శాయశక్తుల కృషి చేస్తానని, కృషి చేస్తానని చెప్పి అదేవిధంగా నిర్మాణాలు గోడౌన్స్ అవి కూడా శాంక్షన్ అయినాయి. అవి కూడా అతి త్వరలో మనం తీసుకొస్తున్నాం. ఒకటి తీసుకొనుకుంటూ ఈ మండలాన్ని అన్ని విధాల గౌరవ స్పీకర్ గారి చొరవతో అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరు కూడా కార్యకర్తలందరికీ కూడా సూచన చేస్తున్నాం, యాక్టివ్ కావాలి. గతంలో ఎప్పుడు కూడా సీసీ రోడ్లు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధికి నోచుకోలేకుండే, కానీ ఒక వికారాబాద్ కాన్స్టిట్యున్సీకి 25 కోట్ల రూపాయలు 25 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ప్రసాద్ కుమార్ సార్. చిన్న పల్లెటూరుకైనా కానీ 10 నుంచి 20 లక్షలు వచ్చింది. సీసీ రోడ్స్ వేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి చిన్న పల్లెటూరుకు కూడా 10 నుంచి 20 లక్షలు వచ్చింది. కాబట్టి ఇంతే కాకుండా ఇప్పుడు సప్లాన్ నిధులు కూడా వచ్చినాయి, అవి కూడా పనులు ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు తీసుకొచ్చి ఇస్తున్నందుకు గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ రోడ్లు గతంలో 2012లో సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు చేసిన అభివృద్ధి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఒక రోడ్డు మీద మట్టి కూడా వేయలేదు. ఆ రోడ్లకు కూడా సార్ శాంక్షన్లు తీసుకొస్తున్నాడు, అవి కూడా అతి త్వరలో శాంక్షన్లు వస్తాయి. తప్పకుండా ఈ మండలాన్ని అన్ని విధాల
అభివృద్ధి చేస్తామంటని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.